నెల్లూరు జిల్లా వింజమూరు పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని లేపుతున్నాయి. జిల్లాలో నియంతలుగా కొందరు ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి హాట్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తానేమీ రాజ్యాలు రాసివ్వలేదన్నారు. క్యాడర్ను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని, అందరినీ కలుపుకొని పోవాలని స్పష్టం చేశారు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పైన ఉన్న వ్యతిరేకత, ఆయన పనితీరుపై సీఎం చేసిన ఘాటు వ్యాఖ్యలు అందరినీ ఆలోచనలో పడేశాయి. ఆయన పనితీరు మార్చుకునేందుకు 3 నెలలు డెడ్లైన్ విధించడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒక దశలో ఎమ్మెల్యే తీరును ముఖ్యమంత్రి ఘాటుగా వ్యాఖ్యానిస్తుండగా పార్టీ క్యాడర్ చప్పట్లు, ఈలలు వేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఉదయగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే పనితీరు 164 స్థానంలో ఉందంటూ ముఖ్యమంత్రి ప్రకటించారు. అంటే నాయకులకు, కార్యకర్తలతో ఎమ్మెల్యే సమన్వయం లోపం ఏ స్థాయిలో ఉందో అర్థం కాక మానదు. అసలు ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీలో ఏం జరుగుతోంది? పార్టీ క్యాడర్ పట్ల ఎమ్మెల్యే ఏ విధంగా వ్యవహరిస్తున్నారు? ఆయనపై అప్పుడే అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? తదితర అంశాలపై N3 న్యూస్ విశ్లేషణాత్మక కథనం. నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ 2024 ఎన్నికల్లో నేరుగా రాజకీయాల్లోకి తెరపైకి వచ్చారు. ఎన్ఆర్ఐ కోటాలో ఎమ్మెల్యే అభ్యర్థిత్వం జాక్పాట్ కొట్టేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అప్పటి వరకు మాజీ ఎమ్మెల్యే బొలినేని వెంకటరామారావు వెంట నడిచిన పార్టీ క్యాడర్ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ విజయానికి కృషి చేశారు. ఎన్నికల ముందు బొలినేనిపై అసమ్మతిగా ఉన్న నేతలు కాకర్లకు అన్నీ తామై నడిపించారు. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు కొందరు నేతలు కాకర్ల వెంట నడిచారు. ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే బొలినేని తమ ఓటమికి కృషి చేశారని, ఆయనతో నడిచే నాయకులను కాకర్ల సురేష్ పూర్తిగా దూరం పెట్టేశారు. పెత్తనమంతా మొదటి నుంచి తనతో నడిచిన వారికి అన్నట్లుగా సంకేతాలు ఇచ్చేశారు. 10 ఏళ్లు బొలినేనితో సంబంధాలు, మేళ్లు పొందిన పార్టీ క్యాడర్లో ఎవరైనా బొలినేనిని కలిస్తే వారిని పార్టీ నుంచి పూర్తిగా వెలేశారు. ఫ్లెక్సీల్లో బొలినేని ఫోటోలు వేయడానికి లేదని, అసలు ఆయనున్న ఫ్లెక్సీ నియోజకవర్గంలో కట్టడానికే లేదని పార్టీ క్యాడర్ను ఆదేశించారు. పార్టీలో ఎవరైనా బొలినేనిని శుభకార్యానికి పిలిస్తే ఆ శుభకార్యానికి ఎమ్మెల్యే హాజరయ్యే పరిస్థితే లేదు. ఇలా బొలినేనిపై ఉన్న కోపాన్ని క్యాడర్పై చూపించడంతో చాలామంది పార్టీకి దూరమయ్యారు. రాను రాను మొదటిలో తనతో నడిచిన వారికి కూడా ప్రాధాన్యత తగ్గించేశారు. పార్టీ పదవులు ఇచ్చినా, నామినేటెడ్ పదవులు ఇచ్చినా ఆయా మండలాల సీనియర్స్తో మాట్లాడే పరిస్థితే లేదు. ఇక మిగిలిన మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్రెడ్డి, కంభం విజయరామిరెడ్డి, వంటేరు వేణుగోపాల్ రెడ్డిల పాత్ర నియోజకవర్గంలో నామమాత్రమే. 2 ఏళ్ల తర్వాత ఎమ్మెల్యే నియోజకవర్గం మొత్తం కొత్త నాయకత్వాన్ని దించేశారు. 8 మండలాలకు తనకు అనుకూలంగా తాను చెబితే గీటు దాటని వారికే మండల కన్వీనర్ల పదవులు ఇచ్చేశారు. ఇలా పాత, కొత్త నాయకత్వ సమన్వయ లోపంతో మరోపక్క సీనియర్లకు తగ్గిన ప్రాధాన్యత వల్ల పూర్తిగా అసమ్మతి పెరిగిపోయింది. ఇక ఎమ్మెల్యే చుట్టూ ఉండేవారు ఎక్కడెక్కడి నుంచో వచ్చి నాయకత్వంపై పెత్తనం చేయడాన్ని క్యాడర్ జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికి తోడు ఎమ్మెల్యే చుట్టూ అగ్రిగోల్డ్, తెల్లరాయి లీజు అనుమతులు, జలదంకిలో ఓ భూ వివాదం వంటి వివాదాలు చుట్టుకున్నాయి. ఒక పక్క స్వయం కృపారాధం కానొస్తున్నా జరిగే సంఘటనలన్నీ ఓ మాజీ ఎమ్మెల్యే చేయిస్తున్నట్లు ఎమ్మెల్యే చెబుతున్నా వాస్తవాలు పార్టీ క్యాడర్కి తెలుసు. అందుకే ఎప్పటికప్పుడు అనేక రూపాల్లో నియోజకవర్గ పార్టీ పరిస్థితులు అధిష్టానానికి చేరవేస్తున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే వలసవాదులను పక్కనబెట్టి సిసలైన పార్టీ క్యాడర్ను, సీనియర్లను దగ్గరకు తీసుకుని సమన్వయం చేస్తేనే వచ్చే ఎన్నికల్లో గట్టెక్కే అవకాశముంటుంది. లేదంటే పార్టీలో అల్పపీడనంగా ఉన్న అసమ్మతి వాయుగుండంగా మారి తీవ్ర తుఫాను వీచే అవకాశమే కానొస్తోంది. మరి 3 నెలలు సీఎం గడువు ఇచ్చారు. ఈలోపు పార్టీని చక్కబెడతారా లేదా అన్నది వేచి చూద్దాం. అమ్మ చూపించే ఆప్యాయత, నాన్న కురిపించే ఆత్మీయత. ఎల్లవేళలా నెల్లూరు నారాయణ రెసిడెన్షియల్లో కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా ఈ టెక్నో, ఒలింపియాడ్, సివో స్పార్క్ మరియు మెడి స్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్ తో నెల్లూరులోనే మరెక్కడా లేని విధంగా అత్యుత్తమ శిక్షణ, బెస్ట్ స్టడీ మెటీరియల్ తో, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ తో, హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో, 24 గంటలు మెడికల్ అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్ తో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ తో పాటు యోగా, జిమ్ మరియు స్పోర్ట్స్ క్లబ్. భవిష్యత్తులో ఐఐటి, జేఈఈ, నీట్, సివిల్స్ లో టాప్ ర్యాంకులే లక్ష్యంగా స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్ తో అత్యుత్తమ శిక్షణ నారాయణ సొంతం. బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు.